ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు మరి ప్రార్థనకి మనము ఈ వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. అవును తండ్రి, పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మ సహవాసం గురించి ఈరోజు మేము ధ్యానిస్తుండగా మీ సహవాసాన్ని మాకు నిత్యము ఎల్లప్పుడూ దయచేయమని అడుగుతూ, మీరే నాకును మరి వింటున్న బిడ్డలకి తోడుగా ఉండమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు? మరి ఈరోజు మరి ఒక మాట అడగాలనుకుంటున్నాండి. మనం ఎప్పుడు కూడా ఎవరితో ఉండాలనుకుంటామండి? ఎవరైతే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే మనల్ని ఎక్కువగా ఇష్టపడతారో, మనల్ని ఎక్కువగా అర్థం చేసుకుంటారో వారితో మనం ఎక్కువగా గడపాలని ఇష్టపడతాము. మరి అలాంటి వాళ్ళు మనకి లేని ఎడల మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా అండి? కంప్లీట్గా ఒంటరిమయం. ఎంత ఒంటరితనం అంటే ఇంకా మనకి ఎవరూ లేరనిపిస్తుంది. మన హృదయం నిండా భారం ఉంటుంది, మన హృదయం నిండా శోధన ఉంటుంది, లేకపోతే సంతోషం ఉంటుంది. మరి ఆ టైంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు మనకి పంచుకోవడానికి కావాలి. ఈ సమయంలో ఒకరు పంచుకోవడానికి ఉండాలి. ఒకవేళ మనకు సహాయం చేయడానికి ఎవరైనా కావాలి, లేకపోతే ఈ పరిస్థితి గుండా నేను బయటకు రావాలంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. కానీ మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ టైంలో ఖచ్చితంగా ఒకరు ఉంటే బాగుండు అనిపిస్తుంది. మరి ఈరోజు మరి మనతో ఉండడానికి మరి దేవుడిచ్చిన ఒక వ్యక్తి గురించి మరి ఒక వ్యక్తి గురించి నేను ఈరోజు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. మరి మనకందరికీ తెలుసు, మనం సన్నిధికి వెళ్ళినప్పుడు, అంటే దేవుని సహవాసంలోకి వెళ్ళినప్పుడు, చర్చ్కి వెళ్ళినప్పుడు, మరి ఎవరైనా పాస్టర్ గారు కానీ, ఫాదర్ కానీ, మరి మన కోసం ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చివరిగా ఒక ఆశీర్వాదం ఇస్తారండి. అది ఎలాంటి ఆశీర్వాదం అంటే సంపూర్ణమైన ఆశీర్వాదం అంటున్నారు దాన్ని. అది ఏ ఆశీర్వాదంతో పోలిందంటే ఆ ఆశీర్వాదం ఎంత సంపూర్ణత ఉంటుందంటే మరి తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము నిత్యము మనకు తోడై మీకును ఈ ప్రార్థనకి, ఈ వాక్యానికి, లేకపోతే సంఘానికి అనుకుంటూ మరి దీవెనలతో నింపి తర్వాత మరి వందనాలు తెలియజేసుకుంటారండి. మరి ఆ చివరి ప్రార్థనలో ఉన్న సత్యము, ఆ చివరి ప్రార్థన ఆశీర్వాదంలో ఉన్న సత్యము ఏంటనేది మనం కొద్దిగా మరి ఈరోజు ముందుకు సాగుతూ నేర్చుకుందామండి. ముందుగా తండ్రి యొక్క ప్రేమయు యేసు ప్రభు యొక్క కృపయు, ఈ రెండింటి గురించి మనం ఫస్ట్ ఆలోచించేద్దామండి. మరి తండ్రి కుమారుడు ఎవరై ఉన్నారు? తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఒకటే ఉన్నారు. మరి వారికి ఏమున్నది? మరి తండ్రికి అయితే ప్రేమ ఉందంట, యేసు ప్రభు అయితే కృప అంట. మరి వాక్యం చెబుతుంది యోహాను సువార్త మరి 1వ అధ్యాయంలో మరి కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు యేసు ప్రభు అని. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తుందంటే వాక్యము, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. మరి దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని వాక్యం చెప్తుందండి. మరి రెండింటిని ఆలోచిస్తే మరి తండ్రి యొక్క ప్రేమ మనకి ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎందుకు ప్రేమిస్తున్నారు తండ్రి మనని అని ఆలోచించినప్పుడు ఒకసారి మరి ఒక టాపిక్ మన ఈరోజు ముందుకు సాగే ముందు సహవాసం గురించి మాట్లాడుతున్నానండి. ఫ్రెండ్షిప్ అనేది ఎలా వస్తుంది? మరి ఇంకొక రిలేషన్ ఉంటుంది. ఏంటంటే రిలేషన్స్ అంటే బాంధవ్యాలు. ఇవి ఎలా వస్తాయి అంటే ఫ్రెండ్షిప్ అనేది బయట వారితో చేసేది అంటాము, బాంధవ్యాలు అనేది మరి రక్త సంబంధికులతో చేసేది. మరి ఈ రెండింటికి వ్యత్యాసం ఎలా ఉంటుందంటే మరి రిలేషనల్ అంటే ఇప్పుడు తండ్రి ప్రేమ, మన అన్నతమ్ముల ప్రేమ, మన రక్త సంబంధికుల ప్రేమ, మరి అది చెప్పాలి అంటే అది డైరెక్ట్గా వచ్చేస్తుందండి. మీరు గమనించారా లేదో? మరి కడుపులో బిడ్డ పుట్టంగానే మరి తెలిసిపోతే తల్లికి తెలిసిన మరుక్షణమే అప్పుడే బిడ్డని ప్రేమించడం మొదలు పెడుతుంది. అలా అప్పుడే మరి తండ్రి ప్రేమించడం మొదలు పెడతారు. తన కుమారులని కానీ తల్లిదండ్రులను కానీ, మరి ఇంట్లో నీకు పలానా వ్యక్తి మా నాన్న అంటేనే ఇంకంతే నాన్నని ప్రేమిస్తాము, అమ్మ అనగానే అమ్మని ప్రేమిస్తాము, సహోదరులు అంటే అది ఆటోమేటిక్గా మనలోకి వెళ్ళి వచ్చేదండి. అది దానికోసం ఎవరు మనం అతన్ని ప్రేమించాలి, ఆమెను ప్రేమించాలి, ఇదిగో నీ అక్కను ప్రేమించాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తెలియకుండానే మన లోపలికి వెళ్ళి దేవుని ప్రేమ పుడుతుందండి. మరి ఆ రిలేషన్ ప్రేమ పుడుతుందండి. అలాగనే మరి దేవుని ప్రేమ మన పట్ల ఎలా పుట్టింది అంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడండి. ఆయన మనకి సృష్టికర్త అయి ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని తయారు చేశాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా అయితే తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమిస్తారో, ఏదైతే బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమిస్తారో, మరి ఆ రీతిగానే మరి సొంతము నా అనేది ఉంటది. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించిన రీతిగా మరి తండ్రి కుమారులైన మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి తన బిడ్డల్ని మరి అసలు లోకం అంటే ఏంటండి? లోకమును ప్రేమించిన అంటున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మరి సండే స్కూల్ నుండి మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే లోకముని ఎంతో ప్రేమించను. లోకం అంటే ఏంటండి? నువ్వు, నేను. మరి లోకంలో ఉన్న ప్రతిదీ, మరి ఒక వస్తువు కూడా మరి దాంట్లోకి వస్తుంది, ఒక జంతువు కూడా దాంట్లోకి వస్తుంది. అంటే లోకాన్ని
సమస్తముగా ఆయన ప్రేమించి ఉన్నాడు. అలా సమస్తముగా ప్రేమించిన వాడు మరి ముఖ్యంగా మరి తన రూపంలో తయారు చేసిన మానవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? మరి మానవుని పట్ల ప్రణాళిక ఏమైందంటే ఆయన స్వరూపంలో చేయబడ్డాడు. అలా ఆయన స్వరూపంలో చేయబడి ఎలా అయితే ఒక ఇంటి యజమానుడు తను కొనుక్కున్న వస్తువుల విషయంలో, లేకపోతే తను తెచ్చుకున్న సామాను విషయంలో, మరి భార్య భర్తలు ఉంటే మరి ఆ తల్లి మరి ఇంట్లో ఉన్న వస్తువులను బట్టి ఇదిగో నాది అని ఒక ఆప్యాయత పెంచుకుంటుంది. అంటే నావి అని ఒక ఆలోచన కలిగి ఉంటుంది. నాది అని అంటే ఒక దృఢమైన నమ్మకం కలిగి ఉంటుంది. కానీ మా వస్తువుల్ని ప్రేమించడం తక్కువ చేస్తారు, కానీ తక్కువగా ప్రేమిస్తారు. అంటే ప్రేమించరు, ఇష్టపడతారు వస్తువుని, ఆ వస్తువుని ఇష్టపడతారు, లేకపోతే ఇంట్లో ఉన్న వాటిని నచ్చుతుంది అని చెప్తారు. కానీ అదే కుమార్తెని మాత్రం ప్రేమిస్తారండి. ఆ రీతిగానే లోకంలో ఉన్న వాటన్నిటిని దేవుడు ఇష్టపడుతున్నాడు. తన సొంత జ్ఞానంతో, సొంత శక్తితో, మరి తన మాటతో తయారు చేశాడు కాబట్టి అన్నిటినీ ఒక దృష్టితో చూస్తున్నాడు, ప్రేమ దృష్టితో చూస్తున్నాడు. కానీ మరి నిజంగా తన చేతులతో తయారు చేయబడిన మనిషిని, మానవుని మాత్రం దేవుడు నిజంగా సంపూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడండి. అందుకోసమే తన కుమారుణ్ణి మరి యేసయ్యని మరి తన కృప చొప్పున మరి యేసయ్య కృపా సత్య సంపూర్ణుడిగా లోకాన్ని రక్షించడానికి, మనల్ని రక్షించడానికి, పాపంలో పడిపోయిన మనల్ని రక్షించడానికి మరి తండ్రి పంపించినప్పుడు మరి కుమారుడు విధేయుడై వచ్చినాడండి. ఇది ప్రేమ, ఇది కృప అయి ఉన్నారండి. మరి యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ కోసం మరి మనం ఏమైనా చేసామా? మనం ఏమైనా దీనికోసం ప్రయాసపడ్డామా? దీనికోసం మనం ఏమైనా చేసామంటే మనం ఏం చేయలేదండి. నిజంగా చెప్పాలంటే ఏం చేయలేదు. తండ్రి ప్రేమ సంపాదించడానికి మనమంటూ ఏమీ చేయనక్కర్లా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపంలో ఉన్నావా, నువ్వు తప్పులో ఉన్నావా, లేకపోతే నువ్వు మంచిగా ఉన్నావా, నువ్వు పవిత్రమైన జీవితంలో ఉన్నావా, లేకపోతే నువ్వు ఒక సేవకుడివై ఉన్నావా, నువ్వు ఒక వ్యభిచారివై ఉన్నావా అని దేవుడు చూడట్లేదు. కానీ నువ్వు ఎలా ఉన్నానో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నానో, పుట్టినది మొదలుకొని నీ చివరి శ్వాస వరకు దేవుని ప్రేమ మారని ప్రేమ అండి. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన దయగల హస్తంలోకి మనం సమర్పించుకున్నప్పుడు ఇంకా గొప్ప దీవెనలు మనం పొందుకుంటామే. కానీ మరి ఆయన మనల్ని శపించే దేవుడు కాదు. ఆయన మనల్ని తృణీకరించేవాడు అంతకన్నా కాదు. మరి యేసు ప్రభు కృప గురించి ధ్యానించినప్పుడు ఆయన కూడా మరి కృప చొప్పున అంటే మరి మనము రక్షణ, అసలు యేసు ప్రభు రావడానికి గల కారణం ఏంటండి? కేవలం ఒకటి ఏంటంటే రక్షణ కార్యము కోసం వచ్చాడు. మరి ఆ రక్షణ కూడా మరి ఉచితముగా, మరి మనం ఎంత పాపులమైనను, మనం ఎలాంటి వారమైనను, మనకి అసలు అర్హతే లేని సమయంలో తన కృప ద్వారా మరి కృపగా వచ్చిన వాడు మనల్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు. అందుకోసమే ఆయన రక్తం చేత మనం కడగబడ్డప్పుడు, ఆయన యేసు ప్రభు అని నమ్మినప్పుడు, యేసు తప్ప వేరే దేవుడు లేడని ఆయనని మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆయన మనకి తోడుగా, నీడుగా ఉండి రక్షించి నడిపిస్తాడండి. మరి వీరిద్దరి విషయంలో అయితే మరి తండ్రి కుమారుడి విషయంలో ప్రేమ కానీ, మరి తండ్రి ప్రేమ కానీ, మరి యేసు ప్రభు యొక్క కృప కానీ ఉచితంగా మనం పొందుకుంటున్నాం, ఒక బహుమానంగా మనం పొందుకుంటున్నాం. దానికోసం మనం ప్రయాసపడనక్కర్లేదు. కానీ మరి అద్భుతమైన ఆశీర్వాదంలో మరి చూడండి, తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదము, సహవాసము అనేది మరి ఎలా వస్తుంది అనేది మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి కుమారుడి ప్రేమ అయితే మనం తెలుసుకున్నాము, కుమారుడి కృప మనం తెలుసుకున్నాము, తండ్రి యొక్క ప్రేమను తెలుసుకున్నాము. మరి ఈరోజు మరి ముఖ్యంగా నా ధ్యానాంశం అంతా కూడా పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి నేను ఆలోచన చేయాలని, మరి మీకు బోధించాలని ఈరోజు ఇష్టపడుతున్నానండి. మరి నాకు నేర్పించిన దేవుడు ఈరోజు మీకు కూడా నేర్పిస్తాడని, మరి నా నోటిని వాడుకుంటున్నాడని నమ్ముతున్నానండి. మరి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ముందుగా చెప్పినాను కదండి. ఫ్రెండ్షిప్ విషయంలో అయితే మరి ఫ్రెండ్షిప్ అనేది ఎలా వస్తుంది? ఒకరు పరిచయం అవ్వాలి, ఫస్ట్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, స్కూల్ జాయినింగ్స్ విషయంలో, లేకపోతే కాలేజ్ జాయినింగ్ విషయంలో, లేకపోతే కొత్త ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు, మరి నూతన పరిచయాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? ముందు వాళ్ళని పరిచయం చేసుకుంటాం. వారి విధానాన్ని బట్టి, మరి వాళ్ళ ఆలోచనని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ జీవిత విధానాన్ని బట్టి మనం ఏం చేస్తాము? మనకి నచ్చితే, మనకి మంచిగా అనిపిస్తే మనం స్నేహితులుగా, మరి ఫ్రెండ్స్ అని మనము వారిని ముద్రించుకుంటాం మన హృదయాల్లో. మరి ఒకవేళ నచ్చకపోతే వాళ్ళ పద్ధతి కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ విషయాలు కానీ, వాళ్ళ మాట తీరు కానీ మనకు నచ్చకపోతే వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతామండి. మరి అంటే ఒక మనిషికి మధ్యలో సహవాసం కావాలంటే అంటే కొన్ని లక్షణాలు ఒకరి పట్ల ఒకరు చూసుకుంటారు, ఒకరి పట్ల ఒకరు ఆలోచిస్తారు. దాన్ని బట్టి ఫ్రెండ్షిప్ అనేది వస్తుంది. అదే మరి తండ్రి మరి కుటుంబ రక్త సంబంధికుల విషయంలో మాత్రం అది హృదయాంతరంగంలోకి వెళ్ళి అది ఏది ఎవరు పెట్టనక్కర్లేదు, దేవుడు పెట్టిన ప్రేమతోనే వచ్చేది అని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. మరి ఫ్రెండ్షిప్ అనేది మరి ఈరోజు యేసు ప్రభు మరి అయితే మనకి స్నేహితుడిగా ఉండగోరుతున్నాడండి. కానీ ఎవరి రూపంలో ఉండబోతున్నాడంటే మరి తన పరిశుద్ధాత్మ ద్వారా, అంటే ఆత్మ ద్వారా. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు
ఎవరికి ఆత్మయ్య ఉన్నాడంటే దేవుని యొక్క ఆత్మయ్య ఉన్నాడు, అలాగనే యేసు ప్రభు యొక్క ఆత్మయ్య ఉన్నాడండి. మరి వారిద్దరి యొక్క ఆత్మ ఒక్కరే అయినారు కాబట్టి, ఆయన త్రిత్వమైన వారు ఒక్కడే కాబట్టి, మరి ఈ ఆత్మ గురించి మనం నేర్చుకుందాం. ఆ ఆత్మ ఎలా మనతో ఉంటారు, మరి ఆత్మదేవుడు ఎలా మనతో సహవాసం చేస్తాడు. మరి అదే కదండి ఆ దీవెనలో ఉన్న మాట ఏంటండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య నిత్య నివాసము. చూడండి, అన్యోన్య నిత్య నివాసము. మరి అన్యోన్య నివాసం అనేది ఎవరితో ఉంటుంది? క్లోజ్ ఫ్రెండ్షిప్ అండి. మరి ముఖ్యంగా భార్య భర్తల మధ్యలో ఉంటుంది, లేకపోతే తల్లి కుమార్తెల మధ్యలో ఉంటుంది, లేకపోతే తల్లి అంటే చాలా దగ్గర వాళ్ళతో ఉండే సంబంధం అండి అన్యోన్య సవాసము, అన్యోన్య సంబంధం అనేది. అంటే మనం ఒక ఫ్రెండ్కి మనం కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా షేర్ చేసుకుంటామండి. కొన్ని సీక్రెట్స్ అయితే చెప్పుకోము, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అందరికీ చెప్పుకోము. ప్రాణ స్నేహితుడు అంటాం కదండి, ప్రాణ స్నేహితుడు, ఇదిగో నా ప్రాణ స్నేహితుడు అన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ ఏ సీక్రెట్స్ ఆ ఇద్దరి మధ్యలో ఉండదు. ఆ రీతిగానే మన విషయంలో కూడా మనము కొన్నిసార్లు తల్లిదండ్రులకి చెప్పుకోలేము, మరి స్నేహితులకి చెప్పుకోలేని రహస్యాలు మనలో ఉంటాయి. అంటే మీకు ఏదో గొప్ప పాపంతో కూడినదని కాదు, కానీ కొన్ని ఉంటాయండి, కొన్ని చెప్పుకోలేము. కొన్ని ఆలోచనలు కావచ్చు, కొన్ని కష్టాలు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, మన 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 హృదయం అంతరంగంలోకి వస్తున్న తలంపులు కావచ్చు, మనం మనుషులతో పంచుకోలేము, అవి మన మట్టుకే పెట్టుకుంటాము. మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి అయితే చాలా ఒంటరి జీవితాలు జీవిస్తున్నారు. ఎలాంటి జీవితాలు అంటే వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమ కూడా సరిగా ఉండదు, మరి స్నేహితుల ప్రేమ ఉండదు. వాళ్ళు ఎలాంటి ఎప్పుడు చూసినా ఒంటరిగా ఒంటరిగా అంటే వాళ్ళ జీవితం అంతా ఒంటరిగా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి హృదయంలో ఆలోచన ఉండేవండి, వాళ్ళ భారాన్ని అంతా ఒకరికి చెప్పుకోవాలనే కోరిక వాళ్ళకు ఉండదా? నాకు తెలియదు, కానీ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటున్నానంటే ఆ బరువు అనేది దిగిపోతే అది ఎంత సంతోషంగా ఉంటుంది. ఒకరు సంతోషం పంచుకుంటే పెంచుతుంది అంటారు కొంతమంది, బాధ పంచుకుంటే తగ్గుతుంది అంటారంట. మరి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఎవరితో చెప్పుకుంటారంటే తెలుసా, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే ఆలోచిస్తారు, వాళ్ళే ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక చాలా మనస్తాపానికి, బాధకి, దుఃఖానికి గురవుతారండి. మరి మనము నిజంగా ధన్యులమండి, దేవుని నమ్ముకున్న వారు నిజంగా ధన్యం. అలా లోకంలో ఉన్న వారిలాగా ఒంటరిగా ఉండాల్సిన అవసరం మనకు లేదు. కానీ తను చెప్పినట్టుగా మరి పరిశుద్ధ ఆత్మ సహవాసం మనకు ఉందండి. నిజం చెప్పాలంటే లోకముని ప్రేమించిన వాడు తండ్రి అయి ఉన్న దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ అన్యుడే కావచ్చు, మరి పాప స్థితిలో ఉన్నవాడే కావచ్చు. మరి అలాగనే మరి యేసు ప్రభువు యొక్క కృప కూడా అన్యుడికి ఉంది, క్రైస్తవుడికి ఉంది. కానీ పరిశుద్ధాత్మ సహవాసం మాత్రం కేవలం ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉందని వాక్యం చెప్తుందండి. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, ఏ రోజైతే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి నీ హృదయంలో నువ్వు ఆహ్వానిస్తావో, తండ్రి అయిన దేవుడు తన ఆత్మని, మరి యేసు ప్రభు ఆత్మని మనకిస్తాడండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడంటే మనలోనికి వచ్చి జీవిస్తాడండి. మనలోనికి వచ్చి జీవించడం అంటే మరి వాక్యం చెప్తుంది కదండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనంలో చెప్తుంది ఏంటంటే, నా ఇల్లు దేవుని మందిరంగా వాడబడును అని అంటున్నాడు. మరి యేసుప్రభు చెప్తున్న మాట, నా ఇల్లు దేవుని మందిరంగా నా ఇల్లు అంటే మరి ఇక్కడ యేసుప్రభు మన హృదయంలోకి వచ్చినప్పుడు మరి ఈ ఇల్లే అంటే మన శరీరాలే, మన హృదయమే దేవునికి ఆలయముగా ఆయన సన్నిధిగా మార్చబడినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నివసిస్తాడండి. మన శరీరాన్ని, మన హృదయాత్మ, ప్రాణాత్మ దేహాలని అంతా కూడా ఆయనకు సన్నిధిగా, ఆయన నిలబడే చోటుగా, ఆయన సంచరించే చోటుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోవాలని, మనల్ని దీవించాలని మనలోనికి వస్తాడండి. మరి ఏ రోజైతే మరి ఎంతోమంది, ఇప్పుడు నేను మాట చెప్తుండగా, ఈ వాక్యం చెప్తుండగా మరి మీలో ఎంతోమంది దేవుని నమ్ముకున్న వారే, యేసు ప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు, మరి యేసు ప్రభు తెలియని వారు ఉన్నారు. మరి ఈ రోజు నేను ఒక అవకాశం ఇస్తాను, మీరు యేసు ప్రభుని మీ హృదయంలోకి ఆహ్వానించిన వారైతే ఒక్కసారి ఆలోచించండి, ఈ పరిశుద్ధాత్మ సహవాసం మీతో ఉన్నాడా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించండి. మనం అనుకుంటాం మనం ఎదురు చూడాలేమో, మనం ప్రయాసపడాలేమో, మరి దేవుని ప్రేమ కోసం ప్రయాసపడాలా, యేసు ప్రభు కృప కోసం ప్రయాసపడాల్సిన అవసరం లేదని వాక్యం చెప్తుంది. కానీ పరిశుద్ధాత్మ గురించి మరి ఎలా పొందుకుంటాము అంటే నమ్మాలండి. పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే ఫస్ట్ నమ్మాలి, ఇంకొకటి ఆయనకి అనుమతి ఇవ్వాలి అని చెప్తుంది వాక్యం. ఎందుకంటే ఆయన తనంతటగా తాను ఏ పని చేయడంట మనలో. తను ఎప్పుడైతే మరి మనము దేవుణ్ణి ఆహ్వానిస్తామో, తండ్రిని మనము యేసుప్రభుని మనం రక్షకుడిగా అంగీకరిస్తామో, తను మన హృదయంలోకి వచ్చి మనలో నివాసం ఉంటాడంట. అంతే, నివాసం ఉంటాడంట. ఇంకేం మాట్లాడంటండి, ఇంకేం చేయడంట. మరి ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు మరి ఆయన కార్యాలు చేస్తాడంటే తెలుసండి, మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవా, ఇంకా నా జీవితం నీది, ఇంకా మీదట నా ఆలోచనలు కాదు, నీ ఆలోచనలు. మరి ఒక వాక్యం చెప్తుంది కదండి, ఏంటంటే నేను ఇక మీద శరీరానుసారంగా నడవను, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నడుస్తాను. ఐ విల్ నాట్ వాక్ బై ఫ్లెష్ బట్ ఐ విల్ వాక్ బై హోలీ స్పిరిట్ అని చెప్పేసి వాక్యం చెప్పబడుతుంది. అంటే మనం ఎప్పుడైతే శరీరానుసారంగా నడవమో
అప్పుడు మనం నిజంగా దేవుడి బిడ్డలమండి. ఆత్మానుసారంగా నడుచువాడు అందరూ దేవుని ఆత్మ మూలంగా నడుచువాడు దేవుని కుమారులు అనబడుదురని మరి రోమన్స్‌లో 8వ అధ్యాయంలో చెప్పినట్టుగా మరి దేవుని ఆత్మ ద్వారా మనం నడవలసి ఉంది. నిజంగా బిడ్డలారా మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నాకు మీరు అనుమతిస్తున్నారా? మరి నీలో ఉన్న నేను మరి నాకు మౌనంగా ఉన్నానని చెప్తున్నాడు. మరి ఎన్ని రోజులు ఆయనని మౌనంగా పెడతాం? అసలు మౌనంగా పెడితే మనకు వచ్చేది ఏంటండి చెప్పండి ఒకసారి. ఇప్పుడు చూడండి, మనకి ఒక అవసరం పడింది, ఒక సహాయం, ఒక అవసరం ఉంది, ఒక సహాయం కావాలి. మరి దానికోసం మనం ఎక్కడికి పరిగెడతాము? ఎవరైతే మనకి ఇవ్వగలరో, మనకి చేయగలరో వారి దగ్గరికి మనం పరిగెడతాము. కానీ మరైతే పరిగెత్తని వాళ్ళ పరిస్థితి, అంటే ఎవరు లేని వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఇంకెక్కడికి వెళ్ళలేక దిక్కులేని చోట్ల అలాగే ఉండిపోతారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగాను, నీడగాను, ఆదరణకర్తగాను మరి ఆయన సహవాసంలో మనం ఉన్నప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడంట, ఓదార్స్తాడంట, ఆదరణకర్తగా ఉంటాడంట. నిన్నెన్నడు ఈ విడవను ఎడబాయనని చెప్పిన తండ్రితో సమానంగా చెప్తున్నాడు, నేను నీలో ఉన్నాను అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. కానీ ఆయనకు మనం ఏం చేయాలంటండి? ఆయనని అనుమతించాలా, ఆయనకు పర్మిషన్ ఇవ్వాలా. మరి ఒక మాట ఉంటుంది, ఏంటంటే అది ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి అని వాక్యం చెప్తుంది. అంటే యోహాను సువార్త మరి 4వ అధ్యాయంలో మరి ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలంట. మరి ఆత్మతోనూ సత్యముతో అంటే సరే, మనము సన్నిధికి వెళ్ళినప్పుడు, మరి చర్చికి వెళ్ళినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, అరే మరి నిజమే ఇంకా చర్చికి వెళ్ళినామంటే మనం ఖచ్చితంగా 99% మరి 100% దేవుడు అంటే భయం భక్తులతోనే వెళ్దాం. అయ్యో దేవుని ఆరాధించాలని వెళ్తాం అంటే సత్యముతోనే వెళ్తున్నాం. మరి ఆత్మతో వెళ్తున్నామా? మనలో ఉన్న ఆత్మ దేవుడైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి మౌనంగా పెట్టి వెళ్తున్నామా? చూడండి, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని సత్యము నీకు తెలుసా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. ఎప్పుడు ఉంటాడు తెలుసండి? నువ్వు నిజంగా యేసయ్య రక్తం చేత కడగబడిన బిడ్డవైతే, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలుతోనే నువ్వు అంగీకరించబడిన వాడవండి. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం లేకుండా నువ్వు యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోలేవు. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో యేసు ప్రభు దేవుడిని ఒప్పుకున్న నువ్వు మరి పరిశుద్ధాత్మ దేవుని మౌనంగా ఎలా పెడుతున్నావో ఒకసారి ఆలోచన చేస్తావా? నేను ఒక మాట అంటాను, పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తిగా ఉన్నాడు. అంటే ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు గొప్ప శక్తి మనలోకి వస్తుందంట. అంటే ధైర్యం అండి, బోల్డ్నెస్ అండి. ఎలాంటి బోల్డ్నెస్ అంటే, మరి నా విషయంలో నేను ఒక సాక్ష్యం చెప్తానండి. నా జీవితంలో జరిగింది. నేను ఇంజనీరింగ్ చేశానండి, బీటెక్ మెకానికల్. నేను 4 years చాలా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ నా జీవితంలో. ఎంత అంటే నాకు ఇలా మీ ముందర నిల్చొని నేను మాట్లాడగలుగుతున్నానేమో, కానీ నేను ఆ టైంలో సెమినార్స్ టైంలో నిల్చొని సబ్జెక్ట్ అంతా, మరి ఒక సెమినార్ టాపిక్ ఉంటుంది. మరి సెమినార్స్ మీకు తెలుసు, ఆ సెమినార్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మరి నిల్చొని చెప్పాలి, బోర్డు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. మరి 10 మంది ముందర నిల్చొని చెప్పాల్సిన దానికి నేనేం చేశానో తెలుసా అండి? నేను చెప్పేదాన్ని కాదు, నిజం చెప్తున్నాను. మా సార్లకి చెప్పేదాన్ని, మా హెచ్ఓడి సార్కి చెప్పేదాన్ని, సార్ నేను నిల్చొని చెప్పలేను సార్. ఎందుకు తల్లి, నువ్వు బాగానే చదువుతావు కదా, నీకు బాగానే మార్క్స్ వస్తాయి కదా అంటే, నాకు ధైర్యం లేదు సార్ నిలబడి అదంటే అదొక స్టేజ్ ఫియర్ అయి ఉండొచ్చు. మరి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ అదొక స్టేజ్ ఫియర్ అని మాత్రం నేను ఒప్పుకుంటాను. మరి ఎలాంటి వాళ్ళైనా, ఎంత మొద్దులైనా కానీ అది తప్పదు స్టేజ్. కానీ ఆ టైంలో మాత్రం నేను దేవుణ్ణి కూడా నమ్ముకోలేదండి. అప్పుడు నేను హిందూ స్త్రీగా ఉన్నాను, అంటే హిందూ అమ్మాయిగా ఉన్నాను నేను. మరి అప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. నేను అడిగాను, సార్ మరి దీనికి ఎన్ని మార్క్స్ ఉంటాయి? అన్ని మార్క్స్ నాకు 0 వేసినా పర్వాలేదు సార్, కానీ నేను మాత్రం సెమినార్ ఇవ్వలేను సార్ అని చెప్పేసి. అంటే వాళ్ళు నా పట్ల దయ చూపించే వాళ్ళేమో నాకు తెలియదు, కానీ సర్లే ఇంకా అమ్మాయి చెప్పనుంటుంది కదా అని చెప్పేసి ఎన్నో కొన్ని మార్క్స్ వేసేవాళ్ళు. వైవాలో అయితే మంచిగానే చేసేదాన్ని. మరి అలా ఉండేదండి. అంటే అలాంటి దాన్ని నేను ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నానో, యేసు ప్రభుని నా హృదయంలోకి అంగీకరించానో, మరి పరిశుద్ధాత్మ దేవుడికి నేను ఎప్పుడైతే లోబడ్డానో నాలో భయం పోయిందండి. నిజంగా చెప్తున్నాను, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు. మరి ఇదిగో అండి, నేను కెమెరా ముందర మాట్లాడుతున్నాను, మరి మీకోసం మాట్లాడుతున్నాను, మరి దేవుడిచ్చిన కృప చొప్పున మాట్లాడగలుగుతున్నాను అంటే ఇది కేవలం దేవుడిచ్చిన ధైర్యం అండి. ఇది కేవలం దేవుడిచ్చిన ధైర్యం కాబట్టి నేను ఈరోజు భయం లేకుండా మాట్లాడుతున్నాను. ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చిన, పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చినప్పుడు తనిచ్చిన శక్తిని బట్టి, నేను తనకిచ్చిన పర్మిషన్ బట్టి మాత్రమే నేను ఈరోజు నిలబడి మీ ముందర మాట్లాడగలుగుతున్నానండి. అందుని బట్టి దేవునికి స్తుతి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక అండి. అవును, అల్పురాలైన నా జీవితాన్ని, మరి భయభీతులతో ఉన్న నా జీవితాన్ని బోల్డ్నెస్తో నింపింది కేవలం పరిశుద్ధాత్మ దేవుని శక్తి అండి. ఆయన మీలో ఉన్నప్పుడు మరి ఎలాంటి భయమైనా సరే, మరి నువ్వు ఆఫీస్లో ఉన్నావా, నువ్వు స్కూల్స్లో ఉన్నావా, నువ్వు ఒక టీచర్గా ఉన్నావో, మరి లేకపోతే నువ్వు ఎగ్జామ్స్ రాయడానికి కూడా భయపడుతున్నావో బిడ్డ,
దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం నీకున్నప్పుడు ఆ భయం అనేది నీకుండదు. మరి దేవుడిలో ఉన్న బిడ్డలకి భయం అనేది లేదు. భయం అనేది సాతాను నుండి వచ్చా అంట. మరి దురాత్మ, అది ఒక దురాత్మతో పోల్చబడుతుంది. మరి భయం, నేను అంటున్నది ఎలాంటి భయం అంటే దేవుని పట్ల భయభక్తుల గురించి నేను మాట్లాడలేదండి. కానీ కొంతమందికి ఫోబియా, భయం, ఏది చూసినా భయం, మరి ప్రతి పరిస్థితిని చూస్తే భయం ఉంటుంది. అలాంటి వారికి మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భయపడవద్దు. మరి వాక్య గ్రంథంలో, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి చాలా మంది చెప్తా ఉన్నారు, నేనైతే అన్నిసార్లు రాసుకోలేదు కానీ మరి 365 సార్ల, మరి ఆల్మోస్ట్ 365 టైమ్స్ భయపడకు అని మరి పరిశుద్ధాత్మ దేవుడు, మరి దేవుడు కూడా మరి ఎన్నో అని మరి తండ్రి మాటలుగా, యేసుప్రభు మాటలుగా, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకు అని రాయబడింది అంటండి. అంటే రోజుకు ఒకసారి అని మనం తీసుకోవచ్చు అంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అసలు ప్రతి సెకండ్ కూడా మనం భయం లేకుండా జీవిస్తామండి. అంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చే దేవుడు నీలో నాలో ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం ఆయన ఆహ్వానిస్తాం, ఆయనకి పర్మిషన్ ఇద్దాం. నిజమే, దేవుని ప్రేమను నువ్వు పొందుకున్నావు బిడా, దేవుని కృపని నువ్వు పొందుకున్నావు బిడా, కానీ పరిశుద్ధాత్మ సహవాసము నీకు కావాలి అంటే నువ్వు ఆయనకి పర్మిషన్ ఇవ్వు. ఆయనకు ఒప్పింపు చెయ్యి. ఇదిగో దేవా, వెల్కమ్, రా తండ్రి, నా జీవితాన్ని నువ్వే నడిపించు. ఇదిగో నా వరకు నేనేం చేయలేను, నాకు శక్తి లేదు, నేను బలహీనురాలిని, బలహీనుడను అని మీరు ఒప్పుకొని పరిశుద్ధాత్మకు కంప్లీట్గా మీరు లోబడ్డప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు మీకు మర్మాల్ని చెప్తాడు, ఏ రీతిగా వెళ్ళాలో. మరి ఒక్కొక్కసారి డిసిషన్స్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా వివాహ విషయంలో, అవునండి, కొన్ని జాబ్స్లో మనం రాంగ్ స్టెప్స్ తీసుకున్నా పర్వాలేదు. మరి కొన్ని విషయాల్లో బిజినెస్ కావచ్చు, పోతే లక్షల కోట్లు పోతాయి కావచ్చండి, నేను కాదనట్లేదు. దానివల్ల ప్రాణ నష్టం అవుతుండొచ్చు, ఇంకేమైనా అవుతుండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, కొన్ని విషయాలు ఉంటాయండి, కీలకమైన విషయాలు, అంటే అదిగా చావా మరణమా అన్నట్టు పరిస్థితికి వస్తుంది. అలాంటి పరిస్థితిలో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే అలాంటి పరిస్థితుల్లో మనకి నిజమైన దేవుని ఉద్దేశాలు ఏంటో, ఏదైతే మనకు మంచిదో, ఏదైతే మనకి మేలుకరమైనదో, ఏదైతే మనం చేయొచ్చో, ఏదైతే చేయకూడదో ఆయన నిజంగా నడిపిస్తాడండి. మరి లోబడదాం ఆయనకి. మరి నేను ఒక ఉదాహరణ చెప్తానండి. మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో యేసు ప్రభు మరి తన శిష్యులతో పాటుగా ఉన్న కాలంలో తన శిష్యులకి మరి ఎన్నో మార్లుగా మరి తను ఎలాంటి వాడు, తను ఎట్లాంటి వాడు, తన ప్రేమ గురించి, తన రక్షణ గురించి, తన మరి రాబోయే కాలంలో జరగబోతున్న మరి ఆయన యజ్ఞం గురించి, అంటే ఆ బలియాగం గురించి, ఆ సిల్వర్ రక్షణ కార్యం గురించి మరి యేసుప్రభు ఎన్నోసార్లు వాళ్ళకి చెప్తున్నాడు. మరి శిష్యుల ముందల మరి ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు చేశాడు. మరి తను వెళ్తున్న ప్రతి ఊర్లో మరి 3.5 సంవత్సరాలు కూడా ఒక పని చేశాడంటే ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాడో అక్కడ ఆయన కృప చొప్పున, ఎక్కడికి వెళ్ళాడో అక్కడ యేసయ్య ప్రేమ చొప్పున మరి అద్భుతాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు. ఇదిగో దేవాని దీనులై అడిగిన వారిని రక్షించాడు, మరి అడగని వాళ్ళని కూడా రక్షించాడు. మరి కొంతమంది అయితే మరి పాపంలో పడి ఉన్నవారు, మరి వాళ్ళు నువ్వు పాపం చేసావు కదా, నీకు అర్హత లేదని వెళ్ళిపోమనలేదు, అయ్యో నువ్వు మారు మనసు పొందుకోమని వెళ్ళిపోమనలేదు. కానీ ఒకటే మాట అన్నాడు, ఇదిగో నీ విశ్వాసము, మరి అంటే నీ విశ్వాసం అంటే వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన విశ్వాసము వారిని కాపాడిందంటండి. మరి అది నేను చెప్పట్లేదండి, అది వాక్యం చెప్తుంది. మరి అలాగే యేసు ప్రభు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, ఇదిగో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, ఇదిగో నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది, ఇదిగో నీ విశ్వాసం నీకు ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పేసి మరి యేసు ప్రభు ఎన్నోసార్లు మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే యేసు ప్రభు విషయంలో మనకేం కావాలండి? విశ్వాసం కావాలి. అంటే ఆయన కార్యాల విషయంలో మనకు విశ్వాసం కావాలి. మరి ఆ విశ్వాసం ఎవరిస్తారంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్తాడండి. మరి ప్రైజ్ లార్డ్ అండి. మరి ఇప్పుడు మాథ్యూ సువార్త మరి 14వ వచనం నుండి మనం నేర్చుకుందామని ఒక సంఘటన చెప్తానండి. మరి యేసు ప్రభుకి తన శిష్యులకి మధ్యలో జరిగిన సంఘటన బట్టి మరి దేవుని శక్తి, ఎందుకంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నాం కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి శక్తిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, బోల్డ్నెస్ ఇస్తాడు. ఆయన మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, కేవలము ఆయన శక్తి, ఆయన కృప, ఆయన వాత్సల్యత మనల్ని నడిపిస్తుందండి. అందుని బట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి బాధ ఉండదు, ఎలాంటి దుఃఖం ఉండదు. కానీ కేవలం ఆయన ఉన్నాడనే ధైర్యం అనేది ఉంటుందండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ లేకపోయినను, మరి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు యేసుప్రభుతో ఉన్నాయి. కానీ పేతురు మరి శిష్యులకి మరి వారికి పరిశుద్ధాత్మ గురించిన అవగాహన అప్పుడు లేదు. మరి వారు ఎలా మరి దేవుని శక్తిని వ్యర్థపరిచారో అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ ఉందండి. మరి నేను ఆ
మాథ్యూ సువార్త మరి 14వ అధ్యాయంలో మరి 28వ వచనం చదివినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నేల మీద నన్ను నీ యొద్దకి వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనను అనెను. అంటే ఇది ఏ సంఘటన అంటే అండి, మరి సముద్రం మీద వాళ్ళు వెళ్తున్నప్పుడు అలలు తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళ సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు అంటే ఆ పడవలోకి వెళ్ళి దోణిలోకి వెళ్ళి పడిపోతున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళు కూలిపోతున్నా ఉన్నారండి. అందుకు వాళ్ళు భయపడ్డారు. మరి యేసు ప్రభు అద్దరిలో ఉన్న యేసు ప్రభు ఏం చేశాడంటే వీళ్ళ దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, మీరు భయపడకండి అని అంటాడు. భయపడకండి అంటే దూరం నుండి చూసి భయపడకండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు చెప్తుంటే కూడా మరి వాళ్ళు భూతమని భయమని భయపడుతున్నారు. మరి యేసు ప్రభు నేనే, భయపడొద్దు అని చెప్పేసి వాళ్ళు కేకలేసిన వారిని భయపడకండి అని చెప్పేసి 27వ వచనంలో చెప్పినప్పుడు దానికి పేతురు ఒక మాట అంటాడండి. ఏమంటాడు తెలుసా, ప్రభువా ఇది నిజంగా నువ్వే అయితే, ఆ నీటి మీద ఆ సముద్రం మీద నడుస్తూ వస్తున్న వాడివి నీవే అయితే చూడండి, యేసు ప్రభునే ప్రశ్నిస్తున్నాడు. నీవే అయితే నేను కూడా నడుచుటకు నన్ను ఆజ్ఞాపించు. మరి ఇక్కడ తెలుగు బైబిల్లో సెలవిమ్మని ఉంది, మరి ఇంగ్లీష్ బైబిల్లో కమాండ్ మీ లార్డ్ దట్ ఐ విల్ ఆల్సో వాక్ ఆన్ వాటర్ జస్ట్ లైక్ యూ అని తను అంటాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు అంటాడు, ఓకే కమ్ అని కమాండ్ చేస్తాడండి. ఎవరిని? పేతుర్ని కమాండ్ చేసినప్పుడు మరి పేతురు కూడా ధైర్యంగా బోల్డ్గా, మరి మిగతా వాళ్ళైతే పడవలో వణుకుతూ కూర్చున్నారు, కానీ తను మాత్రం లేచి మరి దోణలోకి వెళ్ళి దిగి మరి సముద్రం మీద కాలు పెట్టి నడవడం స్టార్ట్ చేశాడండి. చూడండి ఎంత గొప్ప ధైర్యం పొందుకున్నాడు. దేవుడే అని అనుకున్నప్పుడు, కానీ వెంటనే ఏం జరిగింది తెలుసా అండి, ఆ ధైర్యము ఆ బోల్డ్నెస్ అనేది కంటిన్యూ కాకపోయింది. ఎందుకంటే తెలుసా అండి, మరి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? కమ్. చూడండి, రా వచ్చేయి అని చెప్పినాడు. అంటే ఏంటి అర్థం అంటే యేసు ప్రభు దాకా నడవచ్చేంత వరకు రమ్మని యేసు ప్రభు ఆజ్ఞాపించాడు. అంటే దేవుడు ఏదైనా పలికితే 100% అది జరుగుతుంది కదండి. అది పేతురు కూడా తెలుసు, తండ్రి చెప్తే అది జరుగుతుంది, యేసు ప్రభు చెప్తే అది జరుగుతుందని తెలుసు. కాబట్టి దేవుడు రమ్మన్నాడనే ధైర్యంతో అడుగు ముందుకెయ్యగలిగాడే. కానీ కొంచెం ముందుకెళ్ళినాక భయం అనేది, అంటే చుట్టుపక్కల చూసినప్పుడు భయం అనేది తనలోకి వచ్చినప్పుడు ఆ భయం అనేది ఏం చేసిందండి, తను మునిగిపోయేలాగా చేసింది. నిజం చెప్పాలంటే చూడండి, అక్కడ ఏమి జరిగిందంటే యేసు ప్రభు రమ్మని చెప్పిన ఆదేశమే వ్యర్థమైపోయిందండి. మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని ధ్యానించుంటాం, ఎన్నోసార్లు చూసాం. మరి భయపడ్డాడు, దిక్కులు చూశాడు, లోకం వైపు చూసినట్టుగా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎంతోమంది మీ దైవజనులు కూడా. కానీ ఇక్కడ చూడండి, నిజం చెప్పాలంటే యేసు ప్రభు చెప్పిన మాట వ్యర్థమైపోయిందండి. కమ్ అని చెప్పి నువ్వు నడువు అని చెప్పిన యేసయ్య మాటని వ్యర్థపరిచాడు. ఎవరండి? పేతురు. నిజం చెప్పాలంటే ఎంత దీనకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం అండి. మరి అలాగనే మరి యేసుప్రభు మాటనే అక్కడ వ్యర్థమైపోయింది. యేసుప్రభు మాటలో ఉన్న శక్తి వ్యర్థమైపోయింది. పేతురు అల్ప విశ్వాసం మూలంగా, తను భయపడడం మూలంగా. కానీ ఎప్పుడైతే మరి పేతురు పరిశుద్ధాత్మని మరి పెంతెకోస్తు దినమున పొందుకున్నాడో ఇక మీదట భయం అనేది రాలేదండి. మరి సముద్రంలో నడవడం కాదు, కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతో మందిని తన వైపు తిప్పుటకు, అంటే యేసుప్రభు వైపు తిప్పుటకు మరి అతను ఆకర్షించుకున్నాడు. ఎంతో మందిని స్వస్థపరిచాడు, నడిపించాడు. మరి యేసయ్యే దేవుడు తప్ప ఇంకా వేరే దేవుడు లేడని ప్రకటించడానికి గొప్ప ధైర్యాన్ని, బోల్డ్నెస్ని ఎప్పుడు పొందుకున్నాడు తెలుసా అండి? పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత. మరి అలాగే మనం కూడా మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన జీవితాలు వ్యర్థం. మనం ఎందుకున్నామా అనేది కాదండి. నిజమైన జీవితం విధానము ఏంటంటే యేసులాగా, యేసు కొరకు, యేసు సాక్షిగా నిలబడాలి అంటే పరిశుద్ధాత్మ నిత్య అన్యోన్య సహవాసం మనకు ఎప్పుడు ఉండాలి. మనం నిజంగా ఒక్కొక్కసారి సంఘానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలుసా అండి? సంఘానికి వెళ్ళిన వాళ్ళు లేటుగా వెళ్తే కనీసం ఆశీర్వాద ప్రార్థనన్నా పొందుకొని వస్తామని చివరి నిమిషంలో కూడా వెళ్ళే క్రైస్తవులు ఉన్నారండి మన లోకంలో. ఏంటంటే మళ్ళీ దీవెనలు పొందుకొని వచ్చాను, ఆశీర్వాదం సమయంకంతా నేను చర్చిలో ఉన్నాను అని చెప్పి సంతోషపడతాం. అంటే అంత గొప్ప దీవెన దానిలో ఉందని నమ్ముతున్న మనము, మరి తండ్రి యొక్క ప్రేమను ఉచితంగా పొందుకున్న మనము, యేసు ప్రభు యొక్క కృపను ఉచితంగా పొందుకున్న మనము, మరి పరిశుద్ధాత్మ సహవాసాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాము? అది కేవలం నీ చేతిలో, నా చేతిలో ఉందండి. పర్మిషన్ ఇస్తేనే ఆయన మనలో పనిచేస్తాడు. పర్మిషన్ ఇస్తేనే ఆయన మనలో కార్యం చేస్తాడు. ఆయనకి పర్మిషన్ ఇస్తేనే, ఆయన తొందర పెట్టేవాడు కాదండి. ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన ఎప్పుడైతే మన మాట ఇదిగో దేవా సహాయం చెయ్యని మనం పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించినప్పుడు ప్రతి విషయంలో ఆయన నడిపిస్తాడని ఇంత గొప్ప శక్తి నీలో పెట్టుకొని, మరి పేతురు ఎలా అయితే యేసయ్య మాటకే, మరి యేసయ్య మాట విని అడుగు వేసినప్పుడు, ఆయన భయపడినప్పుడు ఏం జరిగింది? యేసయ్య మాటనే మరి వ్యర్థమైపోయింది.
మరి అలాగే మనలో ఉన్న దేవుని శక్తిని మరి నువ్వు నేను ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు వ్యర్థం చేశామండి. మరి ఆత్మ వరాలు ఉండొచ్చు, మనలో ఆత్మ ఫలాలు ఫలించాలేవి అన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడే కావాలి. మరి ఆ ఫలాలు ఫలించాలన్నా, వరాలలో మనం జీవించాలన్నా, మరి ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నాను, ముఖ్యంగా మనము దేవుడికి ఇష్టరాలుగా మనం జీవించాలన్నా పరిశుద్ధాత్మ సహాయం కావాలండి. అది లోకంలో ఉన్న వారికి లేదండి. నిజమండి, లోకంలో ఉన్న వాళ్ళకి దేవుని కృప ఉంది, యేసు ప్రభు కృప ఉంది, తండ్రి యొక్క ప్రేమ ఉంది, కానీ పరిశుద్ధాత్మ సహవాసం లేదు. కానీ మనకి దేవుని నమ్ముకున్న మన బిడ్డలకి, మనకి యేసయ్య బిడ్డలకి, మనం కుమారులమని పిలువబడుతున్న మనకి యేసయ్యతో పాటుగా, తండ్రితో పాటుగా పరిశుద్ధాత్మ దేవుడి సహవాసము నిత్యము మనలో ఉంది. మనం ఆయనకు మందిరములుగా ఉన్నాము. మరి ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు ముగిస్తుండగా ఒకటే మాట అంటున్నాను, పరిశుద్ధాత్మని ఈరోజు ఆహ్వానించండి. ఈ రోజు నుండి ఈ క్షణంలో నిత్య అన్యోన్య సహవాసము, ప్రతి క్షణము ప్రతి దినము మరి నిద్రిస్తున్నప్పుడు కూడా ఆయన ఆత్మ మన తోడుగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు విజయమే ఉంటుందని మన జీవితంలో. ఇంకా సైతాన్ కూడా మన జీవితంలో జోక్యం కల్పించుకోలేడు. కల్పించుకున్నవాడు నాశనం అయిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం రాజా. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి, నిత్య సహవాసం గురించి మరి మేము నేర్చుకున్న ఈ సత్యాలను గుండా మేము వెళ్ళినప్పుడు ప్రభా అతని అవును ప్రభా, మేము ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడన్న సత్యము తెలిసి కూడా మర్చిపోయి గ్రహించకుండా ఆయనని మౌనపరిచినందుకు క్షమాపణలు కోరుకుంటున్నాం రాజా. ఇదిగో తండ్రి ప్రభా, పరిశుద్ధాత్మ దేవుని మేము ఆహ్వానిస్తున్నాం, మా జీవితాల్లోకి, మా హృదయాల్లోకి ఆహ్వానిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారందరి హృదయాల్లోకి ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించి నిత్యము వారిని నడిపించును గాక. యేసు నామములో ఈ ప్రార్థనతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా.